ప్రెస్ మీట్ దగ్గర కూడా ఆ రోజు బైఠాయించింది తను. అప్పటికి వెళ్ళిపోయారు యాక్చువల్లీ, నేను వెళ్ళిపోయాను, రాజు కూడా వెళ్ళిపోయారు. బట్ మన వాళ్ళు తమ్నైల్స్ తెలిసిందే కదా లైవ్స్గా, అప్పటికి వెళ్ళిపోయారు అందరూ, రాజు కూడా వెళ్ళిపోయారు. ఎవరు లేరు అక్కడ. త్రూ అవుట్ ఈ కేసు మొత్తం మీరు స్టడీ చేశారు కాబట్టి దీంట్లో ఫైనల్గా ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆవిడ అరెస్ట్, ఆవిడ జైలుకి వెళ్ళడం, అదే జరుగుతుంది. ఓకే. మాల్వీకి కూడా చాలా క్వశ్చన్స్ ఎదురైనాయి, మాల్వీ మల్హోత్రాకి కూడా, రాజుకి కూడా ఈ మాల్వీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరు దే మైట్ బి సీయింగ్ ఈచ్ అదర్, ఆర్ వాళ్ళే చెప్పాలి, మనకు తెలియదు. బట్ ఆ చార్ట్ చూస్తే మనకి ఏదో కాస్త ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా కూడాను. దే విల్ బ్రేక్ ద న్యూస్ వెన్ దే వాంట్ టు. మనకి కావాలంటే మన వాళ్ళు వేసుకోవచ్చు గాసిప్ సెక్షన్. త్వరలో పెళ్లి చేసుకుంటారా? తెలియదు అంత, నాకు తెలియదు. అదే అంటున్నాను, ఒక ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్లో వాళ్ళు మేబీ టెస్టింగ్ వాటర్స్ అనుకోవచ్చు. ఐ డోంట్ నో, మనకి తెలియదు. వాళ్ళనే అడగదు ఈ క్వశ్చన్, నాకన్నా వాళ్ళే బెటర్ జడ్జ్. ఓకే. బట్ ఐ డింట్ సీ ఎనీథింగ్. అంటే నాకంత ఆవిడ పెట్టిన చాట్స్ బట్టి అది రియలా కాదా కూడా నాకు తెలియదు. అది ఫేక్ చాట్స్ కూడా పెట్టచ్చు కావాలంటే, ఐ డోంట్ నో. ఓకే. అండ్ నేను తప్పు అని అది ఉంది అని చెప్పలేను, లేదు అని చెప్పలేను, నాకు తెలియదు అంతే. ఓకే. నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మీకు ఎలాంటి దాని ఏమంటారు రియాక్షన్ వస్తుంది జనాల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ దగ్గర నుంచి కావచ్చు? ఈ ఇన్సిడెంట్ మీద రాజు తరుణ్ ఏం స్పందించాడు, మీతో ఏం మాట్లాడాడు? పాపం సారీ చెప్పాడు, బ్రో నా వల్ల నీకు ఇలా అయిందని చెప్పాడు. పాపం అయ్యో పర్లేదు, దట్స్ ఓకే, అది వాళ్ళ సంస్కారం, వాళ్ళకి సంస్కారం లేకపోతే మనం ఏం చేస్తాం. బట్ ఛానల్ కూడా అంత అయిన తర్వాత కూడా దే నో ఇట్స్ వాళ్ళు చేసే తప్పు అని తెలుసు. ఆయన పూర్తి తిట్టడం తప్పు, అలా చెప్పేసడం అన్ని తప్పు అని తెలుసు. కానీ వాళ్ళు అదే హైలైట్ చేసుకొని ఒక న్యూస్ పెట్టుకున్నారంటే దే వాంట్ టు క్యాష్ అవుట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఓకే. తప్పు జరిగిందని తెలిసినప్పుడు అది పెట్టుకొని నువ్వు సంపాదించుకోవడం అనేది ఎలా అనేది నాకు నచ్చలేదు. అది నిజం చెప్పాలంటే అన్న వాళ్ళకన్నా లేదా తీసిన వాళ్ళు పెట్టి ఆ తమ్నైల్ పెట్టుకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు చూసారా. ఓకే. అదొక మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ఈ ఎంటైర్ దీంట్లో? ఏంటి ఆ తమ్నైల్స్, అక్కడ ఏమీ జరగలేదు, బేసికలీ నాకేం తగలేదు కూడా. బట్ అది చూసేసి ఏదో జరిగిపోయింది అనుకుంటారు కదా, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. సో దట్ వాస్ సమ్ వాట్ డిస్టర్బింగ్. మీ ఫాదర్ కూడా అడ్వకేట్ అని చెప్పారు కదా, వాళ్ళ సజెషన్స్ ఏమిటి మీకు ఇచ్చేది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో? వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏం పాపం కొంచెం వరీగా అనిపించింది వాళ్ళకి. బట్ దే నో ఐ డోంట్ స్టాప్ అని, అంతే చెప్పేశారా? ఓకే. మీరు ఇప్పటి వరకు ఈ లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఇంతగా ఫైట్ చేస్తున్నారు, ఇక ముందు ఇట్లాంటివి కనుక బయటకు వస్తే అప్పుడు కూడా బయటకు వస్తారా? అప్పుడు సెలబ్రేట్ అయ్యి ఉండాలా? కామన్ పీపుల్కైనా మీరు సపోర్ట్ ఉంటుంది? లేదు, అదే నేను చెప్తున్నా, నాకు ఇది ఒకరికి ఇద్దరికి ఎంతమందికని చేస్తాం, ఏదో 4-5 సజెషన్ చేస్తాం. ఇది ఇలా పోరాటం చేయడం నాకు ఇష్టం. హారిజంటల్గా వర్టికల్గా ఏకంగా ఢిల్లీలో దగ్గర కూర్చొని చట్టాలు మారాలి, ఇలాంటి ఇబ్బందులు పడకుండా అందరు సుఖంగా ఉండాలి, అది ఫైనల్. నా పోరాటానికి అది క్లైమాక్స్, అంతే. అది ఏదో రోజు జరుగుతుంది, బట్ చూద్దాం. ఎస్. మీలాగనే ఇంతకుముందు అతను కూడా ఒక సెలబ్రిటీ కూడా, అతను ఒక ఆర్టిస్ట్ కూడా, అడ్వకేట్ సివిఎల్ గారు. ఆయన కూడా భార్యాభర్తల సంఘం అని చెప్పేసి ఒకటి పెట్టేసి ఆడవారి నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం సపోర్ట్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. గుర్తొచ్చిందా? తెలుసు. ఎస్. కలిసి పోరాడేది ఏమన్నా ఉందా? అందరి సపోర్ట్ రావాలి, దీనికి వస్తే మనం చేయొచ్చు.